కలిగి ఉన్నారమ్మా అంటే మీరేం చెప్తారు? దేవుడు కలిగి ఉన్నామంటాం. అడిగితే సంతోషం ఏం చెప్తాం? జనరల్గా ఆ టైంలో దేవుడు గుర్తున్నాడు కాబట్టి కొంతమంది ఏమంటామంటే నాకు 2 అంతస్తుల మేడ ఉంది, నాకు మంచి బుల్లెట్ బండి ఉంది, లేకపోతే నాకు కలిగి ఉన్నది ఏంటంటే మంచి కారు ఉంది అని కొంతమంది మామూలుగా జనరల్గా ఎవరిని అడిగితే గబాల్నే బిడ్డలుగా దేవుడి రోజున ప్రతి ఒక్కరితో మాట్లాడేది ఏంటంటే నీవు కలిగి ఉండాల్సింది ఏంటంటే యేసునామం. కొంతమందిలో ఇంకనూ సందేహాలు ఉన్నాయి. అయితే దేవుడి రోజున ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ ఆస్తిపాస్తులు నువ్వు కలిగి ఉండడం గొప్ప కాదు కానీ, మంచి కారు నీకు ఉండడం గొప్ప కాదు కానీ, మంచి బుల్లెట్ బండి నీకు ఉండడం గొప్ప కాదు కానీ, క్రీస్తు యేసు నామము నీవు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఎట్టి పరిస్థితులైనా సరే దేవుడు నిన్ను లేవనెత్తగలిగిన వాడిగా ఉన్నాడు. రోగములు ఉంటే స్వస్థపరచగలిగిన నామము, బలహీన సమయంలో బలపరచగలిగిన నామము, అనేకమైన శోధనలో కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను లేవనెత్తగలిగిన ఒకే ఒక నామం అదేంటంటే యేసు క్రీస్తు వారి యొక్క నామం అని దేవుడి రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ఇంకా సంతోషం ఉంటే చెప్పండి, దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథం తీసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 4 నుండి 6 వచనములు చదివి సహాయం చేస్తే, లేకపోతే 3 నుంచి స్టార్ట్ చేయండి. 3వ వచనం కాడి నుంచి. పేతురును యోహానును దేవాలయములోనికి ప్రవేశించినప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టినప్పుడు వారి యొద్ద లక్ష్యం ఉంచును. అంతడు పేతురు వెండి బంగారము నా యొద్ద లేవు గాని నాకు కలిగినే నీకు ఇచ్చి ఉన్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పి వారి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తగా వెంటనే వారి పాదములు చీలమండలో బలము పొందిన. చెప్పండి, దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే అందరూ శ్రద్ధగా విందాం, ఎందుకంటే ఈ యొక్క వాక్యం అనేది మనకి ఎంతో విలువైనది. ఇప్పుడు ఆఖరి రోజుల్లో ఉన్నాము కనుక మీరు శ్రద్ధగా ఈ యొక్క వాక్యాలు ఈ యొక్క వారమే కాదు కానీ ప్రతి వారము కూడా మీరు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడతాడనే ఆసక్తి ఉండాలి. కానీ ఎవరు పిల్లలు వస్తారా, ఎవరు కన్న పిల్లలు వస్తూ ఉంటారా, ఎవరు తాడుకుందామా అనే ఆలోచన అనేది తీసేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా దేవుని భయభక్తులతో దేవుని వాక్యం విందామని నేను కోరుతూ ఉన్నాను. అయితే ఇక్కడ ఒక చరిత్ర మనకు కనబడుతూ ఉంది. ఒక ప్రాంతంలో ఒక కాళ్ళు లేని వాడు ఉన్నాడంట. ఎవరు? కాళ్ళు లేనివాడు అంటే ఊస కాళ్ళు, నడవలేని స్థితిలో ఉన్నవాడు ఉన్నాడంట. అయితే ఆ యొక్క వ్యక్తిని ఏం చేస్తూ ఉన్నారంటే ఈ కాళ్ళు లేని వ్యక్తిని ఒక నలుగురిలో మోసుకుంటూ దేవాలయంలో బయట పెట్టేవారండి. ఎందుకంటే భిక్షాటన చేసుకుంటాడు ఆయన. ఏం చేస్తాడు? భిక్షాటన చేస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క వ్యక్తులు అక్కడ తీసుకొని పొద్దున్నే దింపేసి మళ్ళా సాయంత్రానికి తీసుకొని వెళ్ళేవారంట. వెళ్ళినప్పుడు ఎవరు కూడా ఊరికి తీసుకొస్తారా? తీసుకురారు. ఏదో ఒకటి ఆ భిక్షాటన చేసుకున్న దాంట్లో కూడా కొద్దిగా ఇస్తేనే ఎవరైనా తీసుకెళ్తారు. అయితే ఈ వ్యక్తిని తీసుకొని వెళుతూ ఉన్నారు. అయితే ఒక రోజున ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఒక ఇద్దరు ఉన్నారంట, పేతురు యోహానులు. ఆ ప్రాంతంలోనికి స్వార్థ ప్రకటిస్తూ కొరకు ఆ ప్రాంతంలోనికి వచ్చినప్పుడు ఈ బిచ్చగాడు ఏం చేస్తున్నాడంటే వారి యొక్క వైపు చూసి ఏమనుకుంటున్నాడంటే ఎంత వెలుగుగా ఉన్నారో, ఎంత ప్రత్యక్షతతో ఉన్నారో, ఎంత విలువగా ఉన్నారో, ఎంత ఘనముగా ఉన్నారో, అందరూ వచ్చి ఒక 5 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ రోజు నాకు 1000 రూపాయలు 1000 రూపాయలు అనేది ఇవ్వగలరు అని ఆశపడ్డాడు. ఏం ఆశపడ్డాడు? ఒక 1000 రూపాయలనే ఇస్తారేమో, ఇంత ఘనముగా ఉన్నారు, ఇంత విలువగా ఉన్నారు, ఇంత మహిమతో కూడి ఉన్నారు, వీరు ఏదో నాకు ఇస్తారేమో అని ఆశపడ్డాడంట. ఎప్పుడైతే వారు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ భిక్షగాడు ఏం చేస్తున్నాడంటే వారి జేబుల వైపు చూస్తున్నాడంట, వారి చేతుల వైపు చూస్తూ ఉన్నారంట. అప్పుడు ఈ పేతురు యోహానులు మాట్లాడంటే నువ్వు ఏదైతే మా దగ్గర ఆశ పెడుతున్నావో అది మా దగ్గర లేదయ్యా. బంగారం అని ఆశపడుతున్నావేమో, ఆ యొక్క బంగారం నా దగ్గర లేదు.
ధనము కోసం ఆశపడుతున్నావేమో, ఆ ధనము నా దగ్గర లేదు, లేకపోతే నా దగ్గర ఆస్తిపాస్తులు అవన్నీ కొరకు ఇద్దాం అనుకున్నా అవి కూడా నా దగ్గర లేవు, కానీ మాకు కలిగి ఉన్నది ఒకటి, అదేంటంటే క్రీస్తు నామమును నీకు ఇవ్వబోతూ ఉన్నాము. ఆ నామముని నేను చేయబోతుంది తెలుసా? నీవు ఎన్నడూ నడవలేననుకుంటున్నావు కదా, ఎన్నడూ బలహీనుడుగా ఉన్నావు అనుకుంటున్నావు కదా, అనేక సంవత్సరాలు అనారోగ్యంతో ఉన్నావు కనుక ఇదిగో క్రీస్తు నామమును బట్టి నిన్ను లేవనెత్తుతున్నామని చెప్పి ఏం చేశారంటే ఒక్కసారిగా నామమును బట్టి లేపేసరికి ఆ వ్యక్తి నడవటం మొదలు పెట్టాడు. చెప్పబడుతుంది దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రోజున దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. వారికి కలిగి ఉన్నదేంటి? యేసు నామం. స్వరం ఎత్తి, వారికి కలిగి ఉన్నదేంటి? యేసు నామము కలిగి ఉన్నది. అనేకమైన సంవత్సరం నుంచి అనేక మంది తన జీవితాన్ని మార్చలేకపోయారు. చాలా చోట్ల తిరుగుంటాడు. కాళ్ళు అర్పించమంటే ఇప్పుడు కాళ్ళు కోసేసుకొని ఎక్కడికి వెళ్ళినా కాళ్ళు తీసుకొచ్చి అతికిస్తారా? పౌలన్నయ్య అతికించగలరా? లేకపోతే ఒక చెయ్యి నరికేస్తే ఇంకో చెయ్యి మనకు తీసుకొచ్చి ఇవ్వగలరా? ఇవ్వలేరు కదా. ఎంతో మంది దానం ఇచ్చినా ఇతను లేవలేడు. కానీ ఆ యొక్క సేవకులు అనుకున్నారు, దానమును బట్టి ఇతర కాళ్ళు నేను బాగా చేయలేము, కానీ ఇదిగో బంగారము తీసుకొచ్చి ఇతర కాళ్ళ నుంచి ఇతను లేవనెత్తలేము, కానీ ఇదిగో మాకు కలిగి ఉన్న యేసు క్రీస్తు నామమును బట్టి ఇతని జీవితాన్ని మేము మార్చగలమని ఆ సేవకులు ఆ రోజున ఆలోచించారు. చెప్పబడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో కూడా అనేకమైన బలహీనతలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయి. చాలా మంది రోజున దేవుని మందిరంలోనికి వస్తూ ఉండగా చాలా మంది బలహీనులుగా ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, శోధనలో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారు, కఠినమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇదిగో దేవుడి రోజున మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? క్రీస్తు నామం మీరు కలిగి ఉండండి, దేవుడు మిమ్మల్ని లేవనెత్తగలిగిపోతూ ఉన్నాడు. చెప్పబడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. బంగారము ధనము నీకు కలిగి ఉన్నా సరే నిన్ను లేవనెత్తలేవేమో, కానీ ఏమన్నా బంగారం ఉన్నా వెండి ఉన్నా ఆస్తిపాస్తులు ఉన్నా మన జీవితాన్ని మార్చలేవు. కానీ యేసు క్రీస్తు వారి యొక్క నామం అనేది మీ జీవితం మనల్ని లేవనెత్తగలిగిన శక్తి కలిగిన నామం అని ఈ రోజున దేవుడితో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది మనం చూస్తుంటే విశ్వాసులుగా మీకు ఏమి కలిగి ఉన్నాయంటే, నా బీరువా చుట్టూరు 500 చీరలు ఉన్నాయని కొంతమంది ఉంటారు. చాలా మంది మనం చూస్తూ ఉంటే నీకేం కలిగి ఉందమ్మంటే 100 క్యారెట్స్ బంగారము కలిగి ఉందని చాలా మంది విశ్వాసులు అనుకుంటూ ఉంటున్నారు. కానీ ఈ రోజున సంఘములో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఏమి కలిగి ఉందంటే నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, నజరేయుడైన యేసు క్రీస్తు నామము ఆ సంఘము కలిగి ఉందని నీవు అనుకున్నట్లయితే ఎవరు ధనము నిన్ను బాగు చేయలేదు, ఆస్తిపాస్తు నిన్ను బాగు చేయగలరు, కానీ క్రీస్తు నామము నిన్ను బాగు చేయగలిగిన శక్తి కలిగిన నామం అనేది ఉన్నది. చెప్పబడి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను లేవనెత్తగలిగిన నామము యేసు నామము. చాలా మంది అనుకోవచ్చు, అయ్యో ప్రభుత్వ గారు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు, ఆయన గారి దగ్గరికి వెళ్తే మనకు ఈ శోధనలో, ఈ కష్టాల్లో, ఈ ఇబ్బందుల్లో మేము ఉండగా చాలా మంది లోక సంబంధమైన వారు ఏమంటారు, ఇదిగో ప్రభుత్వ గారు చాలా ఉన్నత స్థానంలో ఉన్నాడు కదా, మీ సేవకుడి దగ్గరికి వెళ్తే మీ కష్టాల్లో మీకు సహాయపడాలి కదా, సహాయపడరా? మీరు ఇంత నష్టాల్లో ఉన్నారు కదా, ఇంత అనారోగ్యంలో ఉన్నారు కదా, మీ సేవకుడు మీకు దీనస్థితిలో ఇవ్వలేదా అని చాలా మంది బయట ఉన్నవారు క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటారా ఉండరా? నిద్రపోయే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, తలగా దించుకున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరు లేరా? తలగా దించుకున్నారు కదా, చెప్పరా అని చాలా మంది ప్రశ్నించేవారు ఉన్నారు. కానీ ఈ రోజున సంఘంలో అనేక మంది సేవకుడి దగ్గర నుంచి డబ్బులు ఆశపడేవారు లేరు మన సంఘంలో. ఎవరు బాధపడబోద్దు అంటున్నాడు చిన్నబాబు అని. కానీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏమి మీ సేవకుడు మీకు ఇచ్చాడంటే, క్రీస్తు అనే నామం మాకు ఇచ్చాడు నా సేవకుడు. చెప్పకూడదు దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ఏలియమ్మాయిని కూడా అంటే ఎటకారం చేసేవాళ్ళు కూడా ఉంటారంట. ఎటకారం చేసేవాళ్ళు ఉంటారంట. అంటే ఏంటంటే, ఇదిగో దైవజనుడి వెనకాల పరిగెత్తుకుంటే వెళ్తున్నావు కదా, వాళ్ళ బిడ్డల యొక్క ప్యాంట్లు మోస్తున్నావు కదా, ఇదిగో వాళ్ళ ఇంట్లో నీళ్లు పోస్తున్నావు కదా, వాళ్ళ ఇంటికాడ చర్చకు వస్తే పెయింట్లు వేస్తున్నావు కదా, మరి నీ సేవకుడు నీకేమి ఇచ్చాడయ్యా అని ప్రశ్నించిన వారు ఉన్నారంట. ప్రశ్నించినప్పుడు మరి ఆ రోజున ఏలమై మరి ఎటువంటి సమాధానం ఇచ్చాడో మరి నాకైతే తెలియదు. కానీ అతను ఈ యొక్క సేవకుడి దగ్గర వెళ్ళటం ద్వారా, నడవడం ద్వారా, పరిచయం చేయడం ద్వారా అతను మరణకరమైన పరిస్థితుల్లో 3 సార్లు పడినప్పటికీ కూడా
బందర్లు ఏమన్నారంటే 90%, 99% బతకడు. ఏమి చేస్తా అన్నారా? అన్నారు. ఇది చేతు అన్నారు. ఇంకెవరు విన్నారు అన్నమాట? 99% అతడు బ్రతకడు అని అన్నప్పుడు తాగుబోతుల బృందం ఒకటి ఉంది మా ఏరియాలో. అదేంటంటే ఎవడు సత్తే ఎప్పుడు తాగుదామని చూస్తారు. ఏం చేస్తారు? ఎవడు సస్తే ఎప్పుడు తాగుదామనే బృందం ఒకటి ఉంది మాకు ప్రత్యేకంగా. చచ్చిపోయిన అన్నీ ముందు పట్టు పెట్టేస్తారు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఏమంటున్నారంటే, ఇదిగో ఏలియా చచ్చిపోతాడంట, ఇదిగో టెంట్ వేద్దాం, కుర్చీలు వేసి పెడతాం, సాయంత్రం కల్లా మందు తెచ్చి తాగుతాం అని కొంతమంది ఫిక్స్ అయ్యారంట. అయితే ఈ దైవజనుడు ఏమంటున్నాడంటే, ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఏలియా చావడని చెప్పి అక్కడ హస్తము చాపి ప్రార్థిస్తూ ఉండగా యేసు క్రీస్తు నామం ఏం చేసిందంటే ఈ రోజునగా సజీవు లెక్కలు దేవుని మందిరంలో ఉంచాడు. అతనికి కలిగి ఉన్నది ధనము కాదు, అతని జీవితంలో అంతస్తులు లేవు కానీ, తల్లిదండ్రులు లేరు కానీ, కోట్లాది డబ్బు లేదు కానీ, ఇదిగో అంత లేని పరిస్థితుల్లో అతను కలిగి ఉన్నది ఏంటంటే క్రీస్తు అనే నామమును కలిగి ఉండడం ద్వారా డబ్బులు బతికించలేకపోయింది, ధనము బతికించలేకపోయింది, బంధుమిత్రులు బతికించలేకపోయారు. కానీ ఏమి లేని పరిస్థితుల్లో కూడా దేవుడు బ్రతికించి లేవనెత్తి దేవుని యొక్క మందిరములో ఏం చేశాడు? సజీవుడిగా ఉంచాడు. ఈ రోజున మన సంఘముతో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. నీకేం కలిగి ఉందంటే నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు. నాకు కోట్లాంటి డబ్బు లేదని నువ్వు సిగ్గుపడవసరం లేదు. నాకు మంచి గృహం లేదని నువ్వు సిగ్గుపడవసరం లేదు. నువ్వు అప్పు బాధల్లో ఉన్నావని నువ్వు బాధపడవసరం లేదు. నీకు మంచి వ్యాపారం లేదు, నువ్వు బాధపడవద్దు. ఈ రోజున దేవుడు ఏమంటున్నాడు? నా నామము నువ్వు కలిగి ఉండు, గొప్ప కార్యములు చూడబోతూ ఉన్నావు కొత్త సంవత్సరంలో. నమ్మినట్లయితే రెండు చేతులు దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా. మరి సంతోషపడి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏది లేకపోయినా నీకు కలిగింది. నీకు ధనము బంగారము నీవు కలిగిపోయినా పర్లేదు కానీ ప్రశాంత్ అన్న, నువ్వు కలిగి ఉండాల్సింది ఏంటి? యేసు నామము నువ్వు కలిగి ఉన్నావు గనక కరెంట్ షాక్ కొట్టిన బతికావు. అవునా కదా? కరెంట్ షాక్ కొట్టి ఒక సహం తగిలి వదిలేసింది, లేకపోతే ఎప్పుడు మాడి మసి అయిపోయి ఎప్పుడు చచ్చిపోయేవాడు. ఎన్న కాలం అయిపోయేది వాడికి. కానీ ఆ రోజుల్లో ఎంతో విశ్వాసంతో ఉన్నావే, అన్ని సంవత్సరంలో దేవుడు నడిచావే, అనేక సంవత్సరంలో బయలుదేరడం జరుగుతూ ఉన్న ఒక సమర్పణ కలిగి నేను దేవుని మందిరంలో ద్రాక్ష రసమును కానీ, ఇదిగో ప్రభు యొక్క బలలో కావలసిన యొక్క రొట్టె కానీ నేను సమర్పించుకొని ఒక విశ్వాసంతో ఉన్నావు కనుక యేసు క్రీస్తు నామము నేను బ్రతికించింది. అనేక మంది దేవుని మందిరంలో ఉన్నారు. అట్ట మరణకరమైన పరిస్థితుల్లో వచ్చి లేవనెత్తబడిన వారు అనేక మంది దగ్గరికి సేవకుడు వెళ్ళి దర్శించగా హస్తమును చాపగా క్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉండగా అనేక మంది బిడ్డలు పొందుకున్న వారు ఉన్నారు. అనేక మంది మరణకరమైన పరిస్థితుల నుంచి లేవనెత్తబడిన వారు ఉన్నారు. అనేక మంది బలహీన స్థితిలో లేవనెత్తబడి ఉన్నారు. దేవుడి రోజున అదే అంటున్నాడు, ఎంత గొప్ప నామము మనకుండగా ఎందుకు నీ జీవితంలో ఒక సందేహము? ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ ఉండగా నీ జీవితంలో దేవుడు అదే అంటున్నాడు, ఏమి కలిగి లేకపోయినా నా నామమును కలిగి ఉండు, గొప్ప కార్యములు చూడబోతూ ఉన్నావు. నమ్మినట్లే చెప్పండి దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామము కలిగిన దేవుడు మనకున్నాడు. ఏ నామము? అందరూ స్వరమెత్తి, అన్ని నామముల కన్నా నామము కలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే శరీర వ్యాధుల నుంచి బాగు చేయగలిగిన నామము. బలహీనుడుగా ఉన్న అనేక సంవత్సరాల నుంచి భిక్షాటన చేసుకుంటున్న అతని జీవితమును కాళ్ళను బాగు చేసి జీవితమును మారుతి చేసి అతను లేవనెత్తగలిగిన నామము. కదలలేని స్థితిలో ఉన్న వారిని, పక్షవాయు కలిగిన వారిని కూడా సహితమును కూడా దేవుడు లేవనెత్తగలిగిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే జరిగిందంట. ఎప్పుడైతే ఈ వ్యక్తిని పట్టుకొని లేవనెత్తారో ఆ వ్యక్తి నిలబడటం మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? లేవనెత్తినప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు సపోజ్ కళ్ళు లేనాడు, కళ్ళు ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు? అమ్మ నా కన్నా తల్లిదండ్రులు నేను చూడాలి. లేకపోతే కాళ్ళు లేని వాడికి ఏంటి, అక్కడ దూరం ఉంటే ఏంటంటే అర్జెంటుగా మా నాన్న దగ్గరికి వెళ్ళాలని నాకు కాళ్ళు వచ్చినాయని చెప్పాలి. కానీ ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? సరాసరి దేవాలయం మందిరంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చప్పట్లు కొడుతూ దేవుని గంతులు వేస్తూ దావీదు వలె నాట్యములు చేయడం మొదలు పెట్టాడంట. హల్లెలూయా. చప్పట్లు కొట్టి స్తుతించెదము, చప్పట్లు కొట్టి స్తుతించెదము, చప్పట్లు కొట్టి స్తుతించెదము, చప్పట్లు కొట్టి స్తుతించెదము. అందరూ కలిసి హల్లెలూయా, హల్లెలూయా.
నాట్యం చేయుచు స్తుతించెదము, నాట్యం చేయుచు స్తుతించెదము, నాట్యం చేయుచు స్తుతించెదము. హల్లెలూయా 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 ఎందుకు ఆరాధన చేసాం? గొప్ప దేవుడు మనకి ఉన్నాడు. మనకు కలిగి ఉండాల్సింది ఏంటి? ఏం కలిగి ఉన్నాం? మనము యేసు నామము కలిగి ఉన్నాం. ఆ నామం ఏం చేయబోతుందంటే 2025 నుంచి ఈ రోజు ఎంతవరకు బలహీనుడుగా కూర్చున్నావేమో, కానీ లేని స్థితిలో కూర్చున్నావేమో, ఏ ఆధారం లేకుండా కూర్చున్నావేమో, ఏ ఇబ్బందులతో నువ్వు కూర్చున్నావేమో, ఏ కష్టాలతో నువ్వు కూర్చున్నావేమో, కానీ 2020 సంవత్సరంలో యేసు నామమును కలిగి ఉన్నట్లయితే నీవు గంతులు వేచుతూ దేవుని మందిరంలో సంతోషముతో నాట్యము చేయించు దేవుని ఆరాధించేవాడిగా నీవు ఉంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీ స్థితి గురించి నువ్వు అదే అనుకుంటున్నావు. ఎంత కాలము చూసి నీ స్థితిలో నేను ఉంటున్నావు, ఎంత కాలం చూసినా ఈ యొక్క స్థితిలో ఇప్పుడు దేవుడు లేవనెత్తుతున్నాడంటే నీకు దేవుని కలిగి ఉన్నప్పుడే. ఇక్కడ మనం చూద్దాం అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 7 నుండి 10 వచనములు చదివినట్లయితే, వారు పేతురును యోహానును మధ్య నిలవబెట్టి, మీరు ఏ ఫలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసిరని అడగగా, పేతురు పరిశుద్ధాత్మ నిండిన వాడై ఇట్లనెను, ప్రజలారా, అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలుడికి చేయబడిన ఒక కార్యమును గూర్చి నేడు మమ్మల్ని విమర్శించుచున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సిందేమనగా, మీరు సిలువ వేయనట్టు మృతుల్లోండి దేవుడు లేపినట్టుగా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వీడిని స్వస్థత పొంది మీ ఎదుట నిలచిపెట్టింది. చెప్పడానికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడంటే ఈ వ్యక్తి లేచినట్టే దేవుని మందిరంలోనికి వచ్చినాకంట అక్కడ ఉన్న ఇశ్రాయేలు పెద్దలందరూ, అక్కడ ఉన్న అధిపతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క లేవలేని స్థితిలో ఉన్న వాడిని చూచి ఏమంటున్నారంటే, ఇంతలా గంతులు వేస్తూ ఉన్నారు, ఇంతలా ఎప్పుడు కూడా ఆ యొక్క బయట భిక్షాటన చేసుకుంటూ ఉండేవాడు, ఆ బయట దరిద్రుడిగా ఉండేవాడు, మరి ఇతన్ని ఎవరు లేపారని చెప్పి అడుగుతున్నారంటే, ఎరా ఎంత కాలం చూసినా కాలు లేనివాడిగా దీన స్థితిలో ఉన్నావు కదా, మరి నేను ఎవరు లేపారంటే అతను బయట ఉన్న పేతురు యోహానును చూపిస్తూ ఉండగా, ఆ పేతురు యోహానులు ఎప్పుడైతే పైకి వస్తూ ఉన్నారో ఆరులో కొంతమంది అన్నారంట, ఇదిగో ఈ పేతురును మనం చూస్తూ ఉంటే చేపలు పట్టే జాలరు కదా, వీడికి చదివే లేదు కదా అని కొంతమంది అపహాసం చేయటం మొదలు పెట్టారంట. మొదలు పెడుతుంటే వారిలో ఇంకొకరు అంటున్న మాట ఏంటి తెలుసా, వారు
చేపలు పట్టేవారని మీరు అనుకుంటున్నారు, కానీ వారు ఎటువంటి వారు తెలుసా? క్రీస్తుతో నడిచిన వారు. చెప్పకూడదు, దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసు నామము మీరు కలిగి ఉన్నప్పుడు ఎవరైనా సరే నిన్ను చూసినప్పుడు కొంతమంది అపహాస్యులు ఉంటారు. ఏమనంటారంటే, వీడు చదువు లేనివాడు కదరా, వీడు ఎంతకాలం చూసినా చెరువుల మీద పట్టుబడికి వెళ్ళేవాడు కదరా అని అనేక మంది నేను అపహాస్యములు చేస్తూ ఉంటారు. కానీ ఇదిగో యేసు క్రీస్తు నామము నీతో మాట్లాడేది ఏంటో తెలుసా? అనేక మంది నేను చూసినప్పుడు దేవుడు మిమ్మల్ని ఎలా నిలబెడతాడంటే, వీరు క్రీస్తుతో నడిచిన వారు. చెప్పకూడదు, దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడైతే వారు చూశారో ఆ యొక్క వ్యక్తి వచ్చినప్పుడు అడిగారంట, ఎట్లా నేర్పారయ్యా దీన్ని? ఏ హాస్పిటల్ తీసుకెళ్లారయ్యింది? ఈ కాలు బాగు చేయడానికి ఎన్ని చోట్ల తిప్పారయ్యా మీరు? ఎంత ధనము ఖర్చు పెట్టారయ్యా? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారయ్యా? ఎన్ని ప్రాంతాలు తిప్పారయ్యా? మరి ఈ విధంగా నిలబడడానికి గల కారణం ఏంటని అడిగారంట. ఎవరు అడిగారు? ఎన్ని చోట్ల తిప్పారయ్యా? ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్లారయ్యా? ఎన్ని స్పెషలిస్టుల దగ్గర తీసుకెళ్లారయ్యా అంటే, ఇతను చెప్తున్న పేతురు, యోహానులు చెప్పిందని తెలుసా? సిలువని ఎక్కి మరణించి మరణమును జయించిన యేసు క్రీస్తు వారి ద్వారానే, ఆ నామము పేరున మేము ప్రార్థిస్తూ ఉండగానే ఈ వ్యక్తి లేవనెత్తబడ్డాడు. చెప్పబడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. మీలో కూడా చాలా మందిని చూస్తూ ఉండండి. అనేక మంది అనవచ్చు, మీ యొక్క స్థితిలో అనేక మారులు మరణకరమైన శోధనలో ఉన్నప్పుడు, అనేకమైన పెరాసిస్, స్ట్రోక్స్ వచ్చినప్పుడు, రోజున ఇక్కడ మా పెద్దమ్మ ఉంది, లాస్ట్లో ఉంది మా పెద్దమ్మ. ఆవిడ మా 10 నేను చాలా అంటే ఒక 10th క్లాస్ 7th క్లాస్ ఉన్నప్పుడు బాగా శోధన గురైంది. ఆవిడ 2-3 సార్లు, ఒక్కసారి కాదు 2-3 సార్లు గురైంది. గురైనప్పుడు సహజంగా ఏ మనిషికైనా పెరాలసిస్, స్ట్రోక్ వస్తే పడిపోయిన వాళ్ళు, చెయ్యి కానీ కాలు కానీ రానోళ్ళు చాలా మంది నడవలేక మధ్యలో ఇదైపోయిన వారు ఉన్నారు. కానీ మా తాతయ్యలు, మా నాన్నమ్మలు చేసిన ప్రార్థన ఎటు విధంగా అంటే, దేవుడు నమ్ముకున్నప్పుడు ఇటువంటి శోధన ఏంటి, దేవుడు నమ్ముకున్నాక ఇటువంటి పరిస్థితి ఏంటి అనుకోవచ్చు. కానీ మా తాతయ్యలు, మా నాన్నమ్మలు చేసిన ప్రార్థన ఎటువంటిదంటే, 3 సార్లు శోధన వచ్చినప్పటికీ కూడా దేవుడి రోజున దేవుని మందిరంలో బలము కలిగి ఆమె నిలబెట్టుకున్నాడు. చెప్పకూడదు, దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ఇప్పుడే కాదు, కానీ ఆమె నా పిల్లలైనా సరే, మా పిల్లలైనా సరే వారు పెరిగేంత వరకు కూడా ఆమె ఎటువంటి శోధన ఆమెను ముట్టదు. ఎందుకంటే మేమందరము కూడా యేసు క్రీస్తు నామం ద్వారా ప్రార్థిస్తూ ఉండగా మా కుటుంబంలో ఎవరు కూడా సిగ్గు లేరు. ఎందుకంటే క్రీస్తు అనే నామము మాకు ఉంది కనుక. ఈ రోజున మేము గురించి కూడా కదా, మా గురించి కాదు, కానీ మేము కూడా మీకోసము క్రీస్తు నామము పేరిట మేము ప్రార్థిస్తూ ఉండగానే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు దేవుని మందిరంలో గంతులు వేస్తూ దేవుని స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా ఉన్నారు. చెప్పకూడదు, దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ఇంకా సంతోషం అంటే ఒక్క నిమిషం పాటు చెప్పలు పడుతున్నాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. లేవనెత్తి దేవునికి చెప్పలు పడుతుంది, దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. మరణకరమైన రోగముల నుంచి లేవనెత్తగలిగిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. ఎట్టి శోధనలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎంత దీన పరిస్థితుల్లో ఉన్నా, నీ యొక్క అకౌంట్లో నీ బ్యాలెన్స్, ఇప్పుడు మా అన్నయ్యని నా ఫోన్ చూస్తే సుమారు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎంత బ్యాలెన్స్ ఉందనుకుంటారు? నా అకౌంట్లో ఎంత ఉంటుంది అనుకుంటారు మీరు? చెప్పగలరా? 50,000 ఉంటుందా నా అకౌంట్లో? 50,000 ఉన్న వాళ్ళు ఏంటి చెప్పండి? ఎవరు చెప్పరా? సందేహపడుతున్నారు. ఇంకా ఎక్కువ ఉంటుందేమో, లక్షలు ఉంటాయేమో. పెద్ద కొడుకు ఒక 3 లక్షలు, నా అకౌంట్లో 1,00,000 ఉంటుంది అనుకుంటాం. కానీ మా నాన్న దగ్గర నుంచి అనుకోవచ్చు, మా అన్నయ్య ఒక పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఒక 4 లక్షలు తీసుకోరా బాబు నువ్వు, నాన్న ఎలాగో నేను ఒక సంవత్సరం పెళ్లి చేసుకోబోతున్నాను, నాకంటూ షికారులు కావాలి, 1 లక్ష నా అకౌంట్లో పడాయని అనుకోవచ్చు. కానీ మేము తెలుసుకున్నది ఏంటంటే, మా నాన్న దగ్గర నుంచి అకౌంట్లో 1,00,000 మాకు అవసరం లేదు, కానీ 3 లక్షలు మాకు అవసరం లేదు. కానీ మా తల్లిదండ్రుల నుంచి మాకు కావాల్సింది ఏంటంటే క్రీస్తు అనే నామము మాకు కావాలని నేను కోరుతున్నాను. నాకు గత నెలలో నేను చెప్పాను, సభలో సాక్షి చెప్పాను, ఆపిన రోజున నాకు ఇట్లా కామర్లు వస్తూ ఉన్నాయి, వాల్యూస్ పెరుగుతూ ఉన్నాయి అన్నప్పుడు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఏమంటున్నారంటే, నువ్వు వెళ్ళి స్కానింగ్ చేయించుకో అంటున్నారు, కడుపులో ఏమన్నా రాయట పడిందేమో, ఎందుకంటే లివర్కి ఏదైనా అరుగుదల లేదు కదా అని చెప్తూ ఉంటే మా నాన్న ఒకటే మాట అన్నాడు, ఏంటి తెలుసా? ఇలా పొట్ట మీద చెయ్యేసి ప్రార్థన చేస్తూ నీ కడుపులో ఎటువంటి శోధన ఉండదని ఆ రోజున చెప్పాడు. ఎప్పుడైతే స్కానింగ్కి వెళ్ళానో నార్మల్ స్టడీ అని నా యొక్క రిపోర్ట్లో ఉంది. ఇప్పుడు నా ఫోన్లో ఉంది. అనేక మంది సందేహపడ్డారు, కానీ అనేక మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు భయపెట్టారు. కానీ ఈ రోజున ఆయనకి కలిగిన యేసు క్రీస్తు నామము ద్వారా ప్రార్థిస్తూ ఉండగానే
తెలిసే కడుపులో ఉన్న శోధన అది ఎప్పుడో పోయిందని నాకు తెలిసింది. మొన్న దైవ పంటి వాళ్ళ ఇంట్లో భయపడకుండా తినేసాను మొత్తం. చికెన్ రోస్ట్ తిన్నాను, చికెన్ లివర్ ఫ్రై తిన్నాను, భయపడాలి. అదే విజయక్కల ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం భయపడుతున్నాను. నేను పాపం తాగినానా, ఒక డ్రింక్ తాగిన ఎంతో ప్రేమ చూపిస్తాడు, కొంచెం తాగన్నాడు. కానీ అప్పుడు భయపడి అన్న వద్దు అని అన్నాను. కానీ క్రీస్తు అనే నామం మిమ్మల్నే కాదు కానీ మమ్మల్ని కూడా స్వస్థపరచగలిగినది, బలహీన సమయంలో లేవనెత్తగలిగినది. ఎట్టి శోధనైనా, ఎట్టి కట్టుమైన పరిస్థితి అయినా సరే నిన్ను లేవనెత్తగలిగిన శక్తి కలిగిన నామం మనకు కలిగి ఉన్నాం. ఆ నామమునికి 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు దేవునికి కనపడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆస్తిపాస్తులు గత వారం నుంచి టీవీ షోలో చూస్తూ ఉంటే మోహన్ పేరండి, సినిమా యాక్టర్ పేరు ఉంది, మోహన్ బాబు ఉన్నాడు. ఎలా కొట్టుకుంటున్నారంటే బిడ్డలందరూ ఆస్తిపాస్తుల కోసం కొట్టేసుకుంటున్నారు. కానీ మన సంఘంలో ఉన్న బిడ్డలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆస్తుల కోసం కొట్టుకోవడం కాదు, కానీ క్రీస్తు అనే నామము మేము కొట్టుకోకూడదు. అయితే ఇంకో చరిత్ర నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఏలియా, ఎలీషా ఇద్దరు ఉన్నారు. అయితే ఏలియా ఎలీషాకి అన్ని ఉన్నాయంట, ఆస్తిపాస్తులు ఉన్నాయంట, ధనం ఉందంట, బంగారం ఉందంట. అన్ని ఉన్నప్పటికీ కూడా ఇతను ఏమైనా ఆశపడుతున్నాడంటే ఏలియా దగ్గరికి వెళ్ళి అడిగాడంటే ఏమనంటే, ఏలియా బాబు నేను మీతో ఉండాలని ఆశపడుతున్నాను, నేను నీతో పాటు స్వార్థ ప్రవర్తించాలనుకుని ఆశపడుతున్నాను, నేను నీతో పాటు వెంబడించాలనుకుంటున్నప్పుడు ఏలియా అన్న మాట ఏంటంటే, అయ్యా నా దగ్గర నీకున్నంత ఆస్తిపాస్తులు లేవయ్యా, నీకున్నంత బంగారం నా దగ్గర లేదయ్యా, నీ దగ్గర ఉన్నంత ధనము నా దగ్గర లేదయ్యా, నీ దగ్గర ఉన్న పశువులు నా దగ్గర లేవయ్యా అని అన్నప్పుడు ఈ ఎలీషా అన్న మాట ఏంటో తెలుసా, నీ దగ్గర ఏమి లేనప్పటికీ కూడా నువ్వు చేతులెత్తి ప్రార్థిస్తూ ఉండగానే ఆకాశము నుండి అగ్ని రప్పించగలిగిన వాడుగా నీవు ఉన్నావు. నేను ఎంత ధనం ఇచ్చినా, ఎన్ని ఆస్తుపాస్తులు ఇచ్చినా నేను ఆకాశము నుండి అగ్ని రప్పించలేను కానీ, ఆకాశము నుండి వర్షం రప్పించలేను కానీ, ఆకాశము నుండి వర్షం ఆపలేను కానీ, నీకున్న అభిషేకం నాకు ఉన్నట్లయితే నేను గొప్ప కార్యములు చేయగలిగిన వాడిగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలా అడిగాడంట ఎలీషా. ఆ మాట అన్నప్పుడు సరే రమ్మన్నప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే ఇతని మీద అభిషేకం ఉందో, ఏదైతే క్రీస్తు నామం కలిగి ఉన్నాడో, ఏదైతే దేవుని నామం కలిగి ఉన్నాడో, ఏలియా కొనిపోయబడిన తర్వాత ఎలీషా మీదకి అతను దుప్పట వచ్చిన తర్వాత, అభిషేకం వచ్చిన తర్వాత, క్రీస్తు అనే మహిమ వచ్చిన తర్వాత, దేవుని యొక్క శక్తి అనేది వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసా, యుద్ధాన్ని ఎదురుగా ఉండగానే ఏలియా యొక్క దుప్పటి తీసుకొని కొట్టడం ఏమైపోయింది, 2 పాయలు అయిపోయింది. ఇప్పుడు నేను 1 కోటి రూపాయలు తీసుకొచ్చి మన బంగిలిపేట బీచ్ దగ్గరికి వెళ్ళిపోయి, బందర్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోయి దీన్ని డివైడ్ చేయాలంటే చేయగలరా? చేయలేం. ఇంకా మనకు బాగా ప్రవహించే ఏదైనా ఉందా, మంచి పెద్ద నది ఏదైనా ఉందా, దాన్ని ఆపమంటే ఆపుతామంత ప్రవాహంతో ఉన్నది, ఆపలేము. కానీ ఎలీషా చేసినటువంటి కార్యం ఎటువంటి కార్యం ఏంటి తెలుసా, దేవుని యొక్క నామము పేరట ప్రార్థిస్తూ ఒక్క దెబ్బ కొట్టిన వెంటనే 2 పాయలైపోయింది. ఎందుకంటే అతను కలిగి ఉన్నది ఏంటంటే దేవుని యొక్క నామము కలిగి ఉన్నాడు. చెప్పబడి దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా. ఈ రోజున దేవుడిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, అనారోగ్యం ఉందా, శోధన ఉందా, కఠినమైన పరిస్థితుల్లో ఉన్నావా, వ్యాధులతో ఉన్నావా, దేవుడి రోజున అంటున్న మాట ఏంటంటే క్రీస్తు నామము కలిగి ఉండాలి. మొదటిగా ఇంకోటి ఏమి కావాలి ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. మూడవదిగా ఏంటంటే పరలోక అభిషేకం అనేది నీ మీద దిగి వచ్చినప్పుడు నువ్వు ఎట్టి ప్రార్థన చేయి, శోధన అనేది 2 ముక్కలైపోతుంది. చెప్పబడి దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా. ఎటువంటి ప్రార్థన నువ్వు చేయాలంటే, అయ్యా ఇదిగో ఎలీషా ప్రార్థించిన రీతిగా ఈ రోజు నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, అట్టి అభిషేకం నాకు కావాలని క్రీస్తు నామమును బట్టి నువ్వు ప్రార్థన చేయటం మొదలుపెట్టు. నీ కుటుంబమును లేవనెత్తగలిగిన శక్తి దేవునికి ఉందని దేవుడు చెప్తున్నాడు. చెప్పబడి దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం అనేది కావాలని ఆశపడ్డాడు. ఏం కలిగి ఉన్నాడు ఏలియా? అభిషేకము కలిగి ఉన్నాడు. అన్నయ్య ఇప్పుడు దేవుని మందిరంలో మేము కూడా మా అన్నతమ్ములు ఆరాధన చేస్తూ ఉంటే చాలా మంది బయట ఉన్న వారైనా సరే ఎవరైనా మీరు ఎంత లాగా చేస్తూ ఉన్నారా, మీరు వాక్యములు చెప్తే మేము వినాలా,
అదే కొంతమంది మీరు బోధ చూస్తుంటే అమ్మో మాకు పిచ్చెక్కిపోతుంది, అయ్యో జోసెఫ్ బాబు గారు ఇక్కడి నుంచి మైక్ అందరూ మాట్లాడుతూ ఉంటే నిద్రపోయే వారిని మేము లేవనెత్తుబడిపోతున్నాం. దేని నుంచి? ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏమైపోతున్నారంట, అమ్మో చెవులు బయలుపోతున్నాయి, జోసెఫ్ బాబు మాట్లాడుతుంటే, జోసెఫ్ బాబు ప్రార్థన చేస్తూ ఉంటే, జోసెఫ్ బాబు చేస్తూ ఉంటే లేనిపోయిన రోగాలు వచ్చాయని అనేక మంది అపహాస్యమును చేస్తూ ఉన్నారు. కానీ ఈ అభిషేకము ఎక్కడి నుంచి వచ్చినది కాదు, కానీ అభిషేకం ఇది. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యమును బోధిస్తూ ఉండగానే, అనేక మారులు సువార్త ప్రకటిస్తూ ఉండగానే, అనేక చోట్ల ఆరాధన చేస్తూ ఉండగానే దేవుడి రోజున మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నా నామము పేరట మీరు ప్రార్థన చేయండి, సంఘములో గొప్ప కార్యములు మీరు చూడబోతున్నారు. చూడబోతున్నారు. స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, నాకు కలిగి ఉన్నది ఏ నామము వదినా? యేసుక్రీస్తు వారి యొక్క నామము కలిగి మేము ఉన్నాము కనుక దేవుడు చెప్తున్నది ధైర్యముగా ఉండి ఎట్టి శోధనలో వచ్చినట్టు పరిస్థితి. ఇప్పుడు ముదినపల్లిలో కానీ కానుకొల్లో కానీ దయ్యాలు పట్టిన వాళ్ళు ఒక్కోసారి ఫోన్ చేస్తూ ఉంటే, నాన్న ఫోన్ తీసుకున్నప్పుడే కొంతమంది అమ్మో ఆయనకి ఇచ్చారని దయ్యాలు వదిలేసి వెళ్ళిపోయినా ఉన్నాయి. లేవా? లేవా? కొంతమంది దేవుని మందిరంలో తీసుకొస్తున్నామో వచ్చేస్తున్నాడు అని చెప్పి పారిపోయిన వారి ఉన్నాయి. కొన్ని ఎలా ఉన్నాయంటే, ముదినపల్లి నుంచి అనేక మంది తీసుకొస్తున్నాడు, తలుపులు ఇలా పట్టేసుకొని ఎంతమంది తోసినా సరే లోపలికి రానిగా వారికి తెలుసు. దయ్యాలకు కూడా తెలిసి ఏంటంటే, క్రీస్తు నామము కలిగిన దైవజనుడి ప్రాంతంలో ఉన్నాడు, శక్తి కలిగిన నామము కలిగిన వాడు ఉన్నాడని చెప్పి కేకలు పెట్టి పారిపోయినా దయ్యాలు ఉన్నాయి. చర్చిలో ఒక 10 సంవత్సరాల క్రితమో 8 సంవత్సరాల క్రితమో ఇక్కడి నుంచి ఒక ఆమె దయ్యాలతో పీడించిపోతుంటే సంఘములందరూ ఆరాధన చేస్తూ ఉండే, కానీ పాక్కుంటూ దేవుని మందిరంలోంచి విడిచి వెళ్ళిపోవటం ఎంతమంది చూశారు? ఇంకా చేతులెత్తాలి. చూసి ఉన్నారు. ఇక్కడ ఉన్నది ఏంటంటే, 2 అంతస్తుల చర్చి లేకపోయినప్పటికీ ఇక్కడ కలిగి ఉన్నది ఏంటో తెలుసా? ఈ దైవజనులు కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా? పరలోక అభిషేకం ఇక్కడ కలిగి ఉన్నది. ఇక్కడ ఏముందో తెలుసా? యేసు క్రీస్తు నామము కలిగి ఉంది. ఇక్కడ ఉన్నది ఏంటో తెలుసా? మరణమును జయించిన నజరేయుడైన యేసు క్రీస్తు నామం అనేది ఈ సంఘంలో ఉండగానే, నువ్వు ఎట్టి శోధనలో ఉండగానే, నువ్వు చేతులెత్తి దేవుడిని ప్రార్థిస్తూ ఉండగానే దేవుడు ఈ రోజు నిన్ను లేవనెత్తగలిగిన వాడుగా ఉన్నాడు. 2 చేతులైతే దేవుని వైపు చాపుతూ ఉండగానే, మన సంఘములో ఉన్న ఎట్టి దీన స్థితిలో ఉన్నా, ఎట్టి కష్టమైన పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి లేని పరిస్థితిలో ఉన్నా, సేవకుడి పక్షాన హస్తమును చాపుతూ ఉండగానే, క్రీస్తు అనే నామము చేత నీ యొక్క మీద ప్రార్థన చేస్తూ ఉండగానే నువ్వు లేవనెత్తగలిగిన శక్తి ఈ మందిరంలో ఉంది. హల్లెలూయా. 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 ఆ సేవకుడు ఏ హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థించిన వారు ఈ రోజు దేవుడి మందిరంలో ఎలా ఉన్నారు? ఆనందిస్తూ దేవుని మందిరంలో ఉత్సాహగానాలు చేస్తున్నారు. చాలా మంది కుటుంబంలో మరణకరమైన పడకల్లో ఉన్నవారు, మరణకరమైన రోగంలో హాస్పిటల్లో ఉన్నప్పుడు, అనేకమైన శోధనలో హాస్పిటల్లో ఉన్నప్పుడు పెరాలసిస్ వచ్చి టచ్ అలా చేసి హాస్పిటల్ పెట్టిన వారు ఈ రోజున దేవుని మందిరంలో అనేక మంది ఈ రోజున సజీవులుగా ఈ నూతన సంవత్సరం డిసెంబర్ 2025 వెళ్ళిపోతూ ఉండగానే, 24 అయిపోతూ ఉండగానే దేవుని మందిరంలో మనందరం ఎలా ఉన్నాము? సంతోషముగా దేవుడు స్తుతిస్తూ గణపరుస్తూ. ఎందుకున్నామంటే మనం ఏం కలిగి ఉండాలి? నీలో యేసు నామము కలిగి ఉంటే ఏం చేయబోతాం? మనము లేవనెత్తగలిగిన శక్తి కలిగిన నామం అనేది దేవుడు వచ్చిన మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు నామం కలిగి ఉన్నట్లయితే పేతురు నదిలో మునిగిపోతూ ఉండగా, తుఫాను వచ్చి చెలరేగుతూ ఉండగా, యేసు క్రీస్తు వారి నామం కలిగి ఉన్నవాడు కనుక ఆ పర్వతం మీద నుంచి దేవుడు చూస్తున్నాడు. ఇదిగో నా బిడ్డైన పేతురు మునిగిపోతున్నాడని. అంత తుఫానులో, అంత గాలిలో నడుచుకుంటూ వస్తూ ఉంటే చాలా మంది అనుకున్నాడు, అమ్మో దయ్యం వచ్చేస్తుంది, ఎదురుగా ఎవరు వస్తున్నారు, దయ్యం వచ్చేస్తుంది, ఏదో భూతం వచ్చేస్తుందని భయపడుతూ ఉంటే యేసుక్రీస్తు వారి నీటి మీద నడుచుకుంటూ వచ్చిన తర్వాత పేతురు రాన్నాడంట. రాని తర్వాత ఏది చూడకుండా దేవుని వైపు చూస్తూ క్రీస్తు అనే నామం చూసినంత వరకు మునిగిపోలేదు. కానీ ఎప్పుడైతే ప్రకృతి చూశాడో పడిపోయాడు. కానీ దేవుడు అతన్ని నీటిలోంచి లేవనెత్తి నడిపించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు అదే అంటున్నాడు, నీ పరిస్థితులను మునిగిపోతున్నావా, నీ బలహీనతలను మునిగిపోతున్నావా, నీ అనారోగ్యంలో నువ్వు కృంగిపోతూ ఉన్నావా, నీవు దేవుని నామము
కలిగి ఉన్నావు కనుక పరలోక రాజ్యంలో ఉన్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ రోజున ఆయన నామమును కలిగి ఉన్నట్లయితే ఎట్టి శోధనలైనా సరే ఆయన నిన్ను ఎదుర్కొని నీ ఎదుటికి వచ్చి ఆయన హస్తమును చాపి క్రీస్తు నామమును బట్టి నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జబర్బడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ముగింపుగా ఉన్న ఈ సంవత్సరంలో మనందరము ఆఖరిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనమందరము కలిగి ఉండాల్సింది ఏమిటి? అందరూ కలిసి స్వరం ఎత్తి ఏమి కలిగి ఉండాలి? మనము యేసు నామము. ఆ నామము మనము కలిగి ఉంటే మనం ఏం చేయబోతూ ఉన్నాం? బలహీనమైన స్థితిలో వచ్చి లేవనెత్తగలిగిన నామము మనం కలిగి ఉన్నామని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సింది ఏంటంటే మా కలిగి ఉన్నది ఏంటి? క్రీస్తు నామం మేము కలిగి ఉండాలి. నా యేసు క్రీస్తు నామము కలిగిన దైవజనుడు మనలో ఉన్నాడు. అభిషేకుడు కలిగిన దైవజనుడు మన దగ్గర ఉన్నాడు. ఆ నామం పేరున ప్రార్థిస్తూ ఉండగా సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మేము లేవనెత్తగలిగిన నామము మన ఎదుటిగా ఉండగా ఎక్కడికి వెళ్ళినా ఎన్ని చోట తిరిగినా అది నేను లేవనెత్తలేదు, కానీ క్రీస్తు నామం ద్వారా నేను లేవనెత్తగలిగిన నామం ఉంది. దేవుడి మాటలు మన జీవితంలో నెరవేర్చి ఆ నామమును మనము ఆరాధన చేస్తూ ఉండగా ఆ నామమును స్తుతించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి మన జీవితంలో నెరవేర్చిన కనుక ఆ యేసు నామమునికే జయము కొడదాం. యేసు నామమునికే జయము. యేసు నామమునికే జయమనాలి. యేసు నామమునికే జయము. యేసు రక్తముకే జయము. జీవము కలిగిన దేవునికి జయము, జయము. వెనక లేదా జయమని వాళ్ళు రెండు చేతులు ఎత్తి ఒక చేయి, సరే రెండు చేతులు ఒక చేతి జయము. సజీవుడైన దేవునికి జయము. రక్షకుడైన దేవునికి జయము. యేసు రక్తమునికి జయము, జయము, జయము. నీ కుటుంబమునికి జయము, నీ వ్యాపారమునికి జయము. ఎందుకంటే క్రీస్తు నామము మనందరము కలిగి ఉన్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అన్నదమ్ములు ఒక నిబంధన చేసుకున్నాం, బంగారం ఉన్నా సరే బంగారం పెట్టుకోం. ఎందుకంటే బంగారం మాకు కలిగి ఉన్నది వ్యర్థమే. నువ్వు మొక్కబొడలు ఎట్టుకున్నా, నువ్వు బంగారం పెట్టుకున్నా, నువ్వు పంతాలు ఎట్టుకున్నా అవి నిన్నేమి రక్షించవు. కానీ నువ్వు ఏమి కాకుండా క్రీస్తు నామము నువ్వు కలిగి ఉండు, అభిషేకము కలిగి ఉండు. ఆ నామమే నిన్ను లేవనెత్తగలగబోతూ ఉన్నది. రెండు కాళ్ళు లేని వాడిని లేవనెత్తగలిగిన నామము. నువ్వు బంగారం పెట్టినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంత బంగారం పెట్టినా, కోట్లు పెట్టినా సరే నిన్ను లేవనెత్తగలేరు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామము కలిగి ఉండు, గొప్ప కార్యములు చూస్తావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నిండు మనసు